Father Shoyu. Cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Eye to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హైక్యూ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు వీడియోలో 332 అండ్ 333 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 334. ఈ చాప్టర్ యొక్క టైటిల్ ఏమో వచ్చి త్రూ రాక్ బాటమ్. ముందు చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆకాశం ముందు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయకూడదని నేను ప్లేయర్ రొటేషన్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది మాత్రం చూసుకుంటే దానికి నేను ఏం చేయగలను అది చేస్తే సరిపోతుంది. నేను ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళకి పాయింట్ ఇవ్వకూడదని ఆలోచిస్తాడు. ఇక మ్యాచ్ లో చూసుకుంటే ఎజోటో బాల్ ని సర్వ్ చేస్తే సారుగో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ ఆ బాల్ ని కోమి తీసుకొని కొనహాకి సెట్ చేస్తాడు. కొనహా స్పైక్ చేయకోకుండా ఆ బాల్ ని డింక్ చేస్తాడు. బికాస్ ఆ బాల్ ని కిరియు తీసుకోవాలని అనుకున్నట్టే కిరియు ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు కిరియోకి బాల్ ని సెట్ చేయలేరు. ముజనాజ్గా సెటర్ మామీకి బాల్ ని సెట్ చేస్తాడు. బట్ 3 బ్లాకర్స్ ఆ బాల్ ని బ్లాక్ చేసిన మామి వాషివాకి ఫింగర్స్ కి ఎయిమ్ చేసి హిట్ చేస్తాడు. బట్ ఫుక్రోడాని ప్లేయర్స్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆకాశికి ఇస్తే ఆకాశి వచ్చి వాషివాకి ఐ సెట్ చేస్తాడు అండ్ వాషివా ఆ స్పైక్ ని హిట్ చేస్తాడు. బట్ ముజనాజక లేబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ నెట్ కి పైన క్లోజ్ గా వెళ్తుంది. అప్పుడే బొక్కుటో ఆ బాల్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఆ పాయింట్ తో ఫుక్రోడాని టీం కి 23 పాయింట్స్ అండ్ ముజనాజక టీం కి 22 పాయింట్స్ ఉన్నాయి. స్టేడియం లో ఉన్న ఆడియన్స్ ప్లేయర్స్ మొత్తం బొక్కుటో గేమ్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాడని, తన గేమ్ చాలా కూల్ గా ఉందని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ బొక్కుటో సర్వ్ చేయడానికి వెళ్తాడు. బట్ సడన్ గా బొక్కుటో గేమ్ తో ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటాడు. దాంతో స్టేడియం లో ఉన్న అందరూ బొక్కుటో బొక్కుటో అని చేరింగ్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ అందరూ తనని చేరింగ్ చేయడంతో బొకుటో చాలా ఎక్సైట్ అయ్యి ప్రపంచం మొత్తం తనని చేరింగ్ చేస్తుందని బొకుటో ఒక క్రేజీ లైన్ షాట్ సర్వీసెస్ ని హిట్ చేస్తాడు. మ్యాన్, ఇలాంటివన్నీ వేయడానికి బాగుండదు. అయితే యానిమేలో చాలా క్రేజీగా ఉంటుంది కదా. ఓకే, ఆ సర్వీసెస్ ని చూసి ఆడియన్స్ అందరి రెస్పాన్స్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ బొకుటో ఇంకో నాస్టీ సర్వ్ చేస్తాడు. అయితే ఆ బాల్ ని ఎజోటో రిసీవ్ చేసుకుని ఊరిషికి ఇస్తే అతని కిరియోకి స్పైక్ ని సెట్ చేస్తాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఫుక్రోడాని 3 బ్లాకర్స్ కిరియో స్పైక్ ని స్టాప్ చేస్తారు. ఈ పాయింట్ తో ఫుక్రోడాని టీం 25 పాయింట్స్ కి చేరుకొని సెకండ్ సెట్ ని విన్ అవుతుంది. ఇక నెక్స్ట్ సెట్ ని స్టార్ట్ చేయడానికి టైం అవుట్ ఉంటుంది. ఆ టైం అవుట్ లో ముజనాజ్గా టీమ్ లో ఒక అతను బొకుటోని స్టాప్ చేయడానికి యాంటీ బొకుటో బ్లాకింగ్ వర్క్ అవడం లేదు కదా, ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ ని చూసి గేమ్ ఆడదామని అంటాడు. అయితే వాళ్ళ కోచ్ ఫుక్రోడాని టీం ప్లేయర్స్ వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అయ్యేలా చేయడమే ఇక్కడ మన జాబ్ అని చెప్తుంది. అయితే హోండో ఆడియన్స్ అందరూ ఫుక్రోడాని టీం ని చేరింగ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అని అంటే దానికి కిరియో బొకుటో గేమ్ ని ఆలోచిస్తూ భయం లేదు, ఏం కంగారు లేదు, జస్ట్ కోర్ట్ లోకి వెళ్లి మనం ఏం చేయాలో అది చేయడమే. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చి ఫన్ తో గేమ్ ని ఆడడమే. అలా గేమ్ ని ఆడగలిగితే నువ్వే గ్రేట్ అని చెప్తాడు. అది విని వాళ్ళ టీం అందరూ ఫన్ గురించి మాట్లాడుకుంటూ టీం అందరిని ఎంకరేజ్ చేసుకుంటారు. ఇక 30 సెట్ కి టైం అయి ఉంటుంది. దానికి ముందు కిరియో మీరందరూ చాలా స్ట్రాంగ్ గా, అలాగే నువ్వు నన్ను నీ గేమ్ తో చాలా భయపెట్టావు బొకుటో. నీలాంటి ప్లేయర్స్ తో మ్యాచ్ ఆడుతుంటే నేను చాలా చిన్నవాళ్ళలాగా కనిపిస్తున్నాను. నేను చాలా విషయాలకు భయపడ్డాను, బట్ అవేమీ నిన్ను భయపెట్టడం లేదా అని తనలో తను మాట్లాడుకుంటూ స్మైల్ చేస్తాడు. ఇక 30 సెట్ స్టార్ట్ అవుతుంది. ఫుక్రోడాని టీం సర్వ్ చేస్తే ఎజోటా ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుని ఉసిరికి చేస్తే అతను కిరియోకి స్పైక్ ని సెట్ చేస్తాడు. అప్పుడు కిరియో నా స్కిల్స్ మీద నాకు కాన్ఫిడెంట్ లేదు, బట్ నా టీంలో గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారని కాన్ఫిడెంట్ గా చెప్పగలని తన మైండ్ లో ఉన్న అన్ని డౌట్స్ ని క్లియర్ చేసుకుని ఆ స్పైక్ ని తన ఫుల్ పవర్ తో బ్లాకర్ ఫింగర్ కి హిట్ చేస్తే వాళ్ళ ఆపోనెంట్స్ కోట అవుట్ సైడ్ లో కెమెరామెన్ ముందర పడుతుంది. దాంతో కెమెరామెన్ భయపడిపోతాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 336. కవర్ పేజ్ లో చూసుకుంటే మనం యాచిని చూసుకోవచ్చు. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి కంప్లీట్లీ అబ్జర్వ్డ్. ఇక్కడ ఫస్ట్ వన్ లో చూసుకుంటే ఏదైనా వర్క్ ని ఈజీ వేలో కాకోకుండా పనితో చేయని చెప్పిన మాటలు బొకుటో గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ బొకుటో ఒక స్ట్రీట్ లో వాళ్ళ టీమ్మేట్స్ తో జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. బట్ బొకుటో కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. జస్ట్ లైక్ కాగయామా అండ్ షోయో లాగా ఒక స్ట్రీట్ లో తప్పిపోయి ఉంటాడు. ఇక ప్రజెంట్ ని చూపిస్తారు. మ్యాచ్ లో బొకుటో బాల్ ని నెట్ కి హిట్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే ముజనాజకా టీం కి 12 పాయింట్స్ అండ్ ఫుక్రోడాని టీం కి 12 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ బొకుటోని చూసుకుంటే తన బాడీ నుంచి చెమటలు కారుతూ ఉంటాయి. అప్పుడు బొకుటో హో బాయ్, నేను టైర్డ్ అయిపోయానా, వాలీబాల్ ఆసిపోయేలా చేస్తుందని ఎవరికి తెలుసు అని చెప్తాడు. మ్యాచ్ మిడిల్ లో ఈ మాటలు విని ముజనాజకా టీం వాళ్ళు నవ్వుకొని ఎజోటో వచ్చి బొకుటో చాలా ఫన్నీగా ఉన్నాడని చెప్తే ఇంకో పక్క కిరియో స్మైల్ చేసి బొకుటో నువ్వు చాలా స్కేరీగా ఉన్నావని కాంప్లిమెంట్ చేసి వాళ్ళ టీమ్మేట్స్ తో అటాక్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో చూసుకుంటే కిరియో స్పైక్ ని బ్లాకర్స్ ఫింగర్స్ కి స్పైక్ చేస్తాడు. బట్ సార్కు ఎలాగోలాగా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటే కొనహా ఆ బాల్ ని తీసుకుని బొకుటోకి సెట్ చేస్తాడు. బట్ బ్లాకర్స్ ఆల్రెడీ బ్లాక్ చేసుకుంటారు. అలాగే లో సెట్. అప్పుడు అందరూ బొకుటో స్పైక్ ని బ్లాక్ చేస్తారని అనుకుంటారు. కానీ బొకుటో ఆ బాల్ ని బ్లాకర్స్ హ్యాండ్స్ కి హిట్ చేసి బాల్ ని రిబౌండ్ చేస్తాడు. ఇక్కడ పాస్ట్ ను చూపిస్తారు. పాస్ట్ లో ఆకాశ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్ లో ఆకాశకి స్పైక్ ఇస్తే 3 బ్లాకర్స్ ఆల్రెడీ బ్లాక్ చేసుకుంటారు. అలాగే లో సెట్ సేమ్ సిచ్యువేషన్ లో ఆకాశ్ బాల్ ని రిబౌండ్ చేస్తాడు. అది చూసి బొకుటో ఆకాశితో నాకు కూడా రిబౌండ్ చేయడం ఎలానో నేర్పిస్తావని అడుగుతాడు.
దానికి ఆకాశి, నేను నిజం చెప్పాలంటే సర్ప్రైజ్ అయ్యాను. నార్మల్ గా నీ థాట్స్ ఎలా ఉంటాయంటే, బాల్ నీవు, నేను స్మాష్ చేస్తాను. అలాగే త్రిపుల్ బకర్స్ ఉన్నారు, బాల్ నీవు. నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడం అంటే ఇష్టమని చెప్తావు కదా, బట్ ఈ రిబౌండ్ లో ఏం స్పెషల్ ఉందని అడుగుతాడు. దానికి బొగుటో, ఏదైతే ఈజీగా ఉందో దాని గురించి కాకుండా నీకు ఫన్ గా అయ్యేది అనిపిస్తే దాని గురించి ఆలోచించమని జూనియర్ హై స్కూల్లో మా ఓల్డ్ కోచ్ చెప్పాడు. అలా నేను ఫన్ గా ఆడడం స్టార్ట్ చేశాను. బ్లాక్ అవడంలో ఫన్ లేదు, బాల్ ని రిసీవ్ చేసుకోవడంలో ఫన్ లేదు, ఆఖరికి టైర్డ్ అవ్వడంలో ఫన్ లేదు. ప్రతిసారి నేను స్కోర్ చేయాలి, ప్రతి బాల్ ని రిసీవ్ చేసుకోవాలి, అలాగే ప్రతి మ్యాచ్ ని విన్ అవ్వాలని చెప్తాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటారు. బట్ ఆకాశి వచ్చి ప్రతి గేమ్ ని విన్ అవ్వడం చాలా డిఫికల్ట్, అయితే ఫన్ తో గేమ్ ని ఆడడం చాలా సింపుల్ అని అనుకుంటాడు. ఇక మ్యాచ్ లోకి వస్తే కోమి ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆకాశికి ఇస్తే ఆకాశ ఆ బాల్ ని మళ్ళీ బొగుటోకి సెట్ చేస్తాడు. బట్ బొగుటో ఈసారి స్పైక్ చేయకోకుండా బాల్ ని డింక్ చేసి స్కోర్ చేస్తాడు. ఆ మూవ్ తో కామెంటేటర్స్, ప్లేయర్స్, ఈవెన్ కోచ్ కూడా బొగుటో గేమ్ ని చూసి షాక్ అవుతుంది. అండ్ కిరియు బొగుటో గేమ్ ని చూస్తూ తనతో కీపప్ కావాలని చూస్తాడు. నెక్స్ట్ బొగుటో సర్వ్ చేస్తే ఆ బాల్ ని ఎజోటో రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది పర్ఫెక్ట్ రిసీవ్ కాదు. నెక్స్ట్ ఆ బాల్ ని హోండో రిసీవ్ చేసుకుంటాడు. అయితే అది నెట్ కి క్లోజ్ గా వెళ్తుంది, లో సెట్ కూడా. బట్ కిరియు 2 స్టెప్ అప్రోచ్ తో ఆ బాల్ ని స్పైక్ చేయడానికి వెళ్లి పాస్ట్ ని గుర్తు చేసుకుని అదంతా మర్చిపో, అది ఆలోచించడానికి నాకు టైం లేదు, నేను బొగుటోతో కీపప్ అవడంలో బిజీగా ఉన్నా, నేను వాలీబాల్ ఆడడంలో బిజీగా ఉన్నానని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.